వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. కేంద్రంలో ఎన్డీఏ కూటమి 321 సీట్లు సాధిస్తుంది. ఆంధ్రాలో కూటమి 156 సీట్లు సాధిస్తుందని రెడ్డి చెరువు సిద్ధాంతి ఎం. మదన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రెడ్డి చెరువు సిద్ధాంతి ఎం. మదన్ కుమార్. నేను గతంలో అసెంబ్లీ ఎన్నికల గురించి మే 14వ తారీఖు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి 156 స్థానాలు వస్తాయని నేను చెప్పాను. అదేవిధంగా ఇవాళ జూను 2వ తారీఖు ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి, లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి. కేంద్రానికి 321 స్థానాలు బీజేపీ కూటమికి వస్తాయని, 321 అది కరెక్ట్గా నేను 156 ఎప్పుడు అసలు ఇక్కడ రాష్ట్రంలో ఎప్పుడు చెప్పాను, అదేవిధంగా అక్కడ కూడా సంఖ్య అనేది చెప్తున్నాను. 321 స్థానాలు అక్కడ వస్తాయి. అక్కడ రాముడి గురించి ఆయన చేసిన సేవకి ఇండియాలో ఆయనకి గ్యారంటీగా ఈసారి ఎన్నికల్లో విజయం తథ్యం. 3వసారి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారాయన. ఈయన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయనకి ఆ యోగం లేదు, రాజయోగం లేదు. కాబట్టి ఆయనకి ఈ సీట్లు 158 ఆ సీట్లు అలాగ వస్తాయి దీనికి. అంతే తప్ప ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు గ్యారంటీగా. నేను ఎందుకనో గతంలో నేను చెప్పినవన్నీ కూడా ఇలా జరిగినాయి కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనకి 121 స్థానాలకి 19 స్థానాలు వస్తాయి. అదే మాదిరిగా టీడీపీకి 130 స్థానాలు వస్తాయి. బీజేపీకి 7 స్థానాలు వస్తాయి. 156 స్థానాలతోటి ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా గ్యారంటీగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.